మొదటి భాగం బ్లాక్ బస్టర్, రెండవ భాగం అంతకు మించిన బ్లాక్ బస్టర్. ఇంతకు ముందు బాహుబలి 2, KGF 2, పుష్ప 2, కాంతారా 2 రిలీజ్ అయినప్పుడు ఇండియన్ సినిమా చూసింది. కాకపోతే ఇవన్నీ సౌత్ సినిమాలు. ఇప్పుడు థియేటర్స్కు వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరిగి రాయడమే పనిగా పెట్టుకున్న దురంధర్ 2 బాలీవుడ్ నుంచి వచ్చిన పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ అని చెప్పొచ్చు. పెయిడ్ ప్రివ్యూస్ పేరుతో ఒకరోజు ముందుగా పడిన దురంధర్ 2తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డుల జాతర ప్రారంభమైంది. గతంలో స్త్రీ సీక్వెల్ పెయిడ్ ప్రివ్యూస్ కు 9 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే దురంధర్ 2 చిత్రానికి మాత్రం పెయిడ్ ప్రివ్యూస్ రూపంలో దాదాపు 44 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఒక బాలీవుడ్ చిత్రానికి కాదు, ఒక హిందీ చిత్రానికి కాదు, టోటల్ ఇండియన్ సినిమాకు పెయిడ్ ప్రివ్యూస్ కు ఇదో రికార్డ్. టెక్నికల్ ప్రాబ్లం వల్ల తెలుగు, తమిళ పెయిడ్ ప్రివ్యూస్ కు బ్రేక్ పడింది. లేకపోతే దురంధర్ 2 కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. మొత్తంగా మొదటి రోజు వసూళ్లు ఇప్పుడు పుష్ప 2 కొల్లగొట్టిన 270 కోట్ల దరిదాపుల్లోనే ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మొదటి వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ చూస్తే పీక్స్ లో జరుగుతోంది. బాలీవుడ్ హిస్టరీలో అత్యంత వేగంగా 500 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. గత ఏడాది దురంధర్ మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు అసలు ఈ సినిమా గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా అంచనాలు లేవు. ఫామ్ లో లేని రణవీర్ సింగ్, ఉరి తీసి గ్యాప్ ఇచ్చిన ఆదిత్యధర్ రిలీజ్ కు ముందు సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో తొలి రోజు ఈ చిత్రం ఇండియా వైడ్ గా 28 కోట్లు రాబట్టింది. ఇప్పుడు అదే చిత్రం సీక్వెల్ కేవలం పెయిడ్ ప్రివ్యూస్ రూపంలో డబుల్ రాబట్టింది. ఇక మొదటి రోజు, మొదటి వీకెండ్, మొదటి వారం వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయి అని చెప్పడానికి ట్రేడ్ పండితులు భయపడిపోతున్నారు. దురంధర్ 2 థియేటర్స్ కు వస్తోన్న వేళ చాలా రికార్డ్స్ బద్దలవుతున్నాయి. ముఖ్యంగా తొలి వీకెండ్ ఈ సినిమా 200 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ సాధించడంతో బాలీవుడ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడ్ అవుతోందని బీటౌన్ గాల్లో తేల్తోంది. దేశంలో ఇప్పుడు ఎటు చూసినా దురంధర్ 2 మానియా కనిపిస్తోంది. పాన్ ఇండియా దాటి ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమాకు కని విని ఎరుగని క్రేజ్ కనిపిస్తోంది. దీంతో తొలి వీకెండ్ మొత్తం కూడా దాదాపు 200 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లు సమాచారం. గతంలో ఇలాంటి క్రేజ్ ఓపెనింగ్ వీకెండ్ లో 200 కోట్ల అడ్వాన్స్ కేవలం బాహుబలి 2, RRR, లియో, పుష్ప 2 చిత్రాలకు కనిపించింది. ఇప్పుడు దురంధర్ 2కి కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ నిర్వహించలేదు. కేవలం టీజర్, ట్రైలర్, అరి అరి అనే సాంగ్ మాత్రమే విడుదల చేసింది. అయినప్పటికీ దురంధర్ 2కి ఈ రేంజ్ క్రేజ్ కు రీజన్ మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావటం, అంతేకాకుండా మొదటి భాగం విడుదలైన 100 రోజుల్లోనే రెండవ భాగం విడుదల కావటం సీక్వెల్ సినిమాకు మరింత కలిసొస్తోంది. దురంధర్ సీక్వెల్ కు ఎందుకింత క్రేజ్? ఇందులో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే హుక్ పాయింట్ లేదు, లేదా రెండో భాగంలో పుష్పరాజ్ ఎలా ఎదుగుతాడు అనే క్యూరియాసిటీ కనిపించడం లేదు. అయినా సరే క్రేజ్ విషయంలో దురంధర్ 2 బాహుబలి 2ను, పుష్ప 2ను ఎందుకు గుర్తు చేస్తోంది? ఇప్పుడు ఏ నోట విన్నా, ఏ ఇద్దరు కలిసినా, సోషల్ మీడియాలో ఎటు చూసినా అంతా కూడా దురంధర్ మానియానే కనిపిస్తోంది. సీక్వెల్లో రణవీర్ సింగ్ పాకిస్తాన్ పై ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు, సీక్వెల్ కథను దర్శకుడు ఆదిత్యధర్ ఎలా తెరకెక్కిస్తాడు, సీక్వెల్ సినిమాలో ఎలాంటి రీమిక్స్ తో సర్ప్రైజ్ చేస్తాడు, ఇలా దురంధర్ 2 చిత్రంపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. అందుకే ఇంతటి మానియా కనిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయింది దురంధర్. అప్పటి నుంచి ఈ చిత్రం రికార్డ్స్ తిరగ రాస్తూనే ఉంది. చాలా అరుదుగా మాత్రమే మొదటి భాగం గురించి ఆడియన్స్ మాట్లాడుతూ ఉండగానే, సాంగ్స్ క్రేజ్ కంటిన్యూ అవుతూ ఉండగానే, ఓటీటీలో మూవీ రికార్డులు తిరగ రాస్తూ ఉండగానే సీక్వెల్ సినిమా థియేటర్స్ లోకి రావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. దురంధర్ 2కు ఉన్న ఈ క్రేజ్ చూసే ఈ సినిమాతో పాటు పోటీకి నిలిచిన అనేక చిత్రాలు చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. ఇందులో రాఖీభాయ్ యష్ నటిస్తున్న కొత్త చిత్రం టాక్సిక్ కూడా ఉంది. ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేసుకుంది. కానీ దురంధర్ 2 మానియా ముందు KGF హీరో తల వంచక తప్పలేదు. అంతకు ముందు మరో తెలుగు చిత్రం డెకాయిట్ కూడా సేమ్ డేట్ కు విడుదల కావాల్సి ఉన్న ఏప్రిల్ 10కి వాయిదా పడింది. నిజం చెప్పాలంటే దురంధర్ 2ను యూనిట్ సరిగ్గా ప్రమోట్ చేయలేదు. అయినప్పటికీ దురంధర్ 2 చూడాలని పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు ప్రేక్షకులు. మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. అయితే ఇప్పుడు యూనిట్ ప్రమోషన్ పై ఫోకస్ పెట్టింది. సెకండ్ పార్ట్ నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తోంది.
దీంతో పాన్ ఇండియా వైడ్గా మళ్ళీ దురంధర్ సరికొత్త సాంగ్స్ మానియా మొదలైపోయింది. గత ఏడాది దురంధర్ మొదటి భాగం రిలీజ్ కు ముందు ఎలాంటి హంగామా లేదు. అప్పటికి ఈ సినిమాలో కంటెంట్, ఆదిత్యధర్ మేకింగ్ గురించి ఆడియన్స్ కు పెద్దగా ఐడియా లేదు. కానీ సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. రిలీజ్ కి ముందు దురంధర్ కు క్రేజ్ తీసుకొచ్చాయి. దురంధర్ 1 కు కని విని ఎరుగని రీతిలో కాసులు కురిపించడంలో చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఈ సినిమా సంగీతం ఒకటి. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత సచ్దేవ్ అందించిన అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దురంధర్ 2 రిలీజ్ టైం కు కూడా అన్ని ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈసారి సీక్వెల్ సినిమా కావడంతో చాలా క్రేజ్ ఉంది. సాంగ్స్ రిలీజ్ కాకముందే ఈ సినిమాకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ హిందీ ఇండస్ట్రీని షేక్ చేస్తూ వచ్చింది. ఇంతలో చిత్ర యూనిట్ ఆరి ఆరి అనే సాంగ్ ని రిలీజ్ చేసింది. సాంగ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ అయింది. గతంలో వచ్చిన బాంబే రాకర్స్ లోని సాంగ్ ఇది. ఇప్పుడు రీమిక్స్ వర్షన్ లో రిలీజ్ చేయగా జంజీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎటు చూసినా ప్రస్తుతం ఇదే బీట్ షేక్ చేస్తుంది. బాలీవుడ్ మూవీ సిరీస్ దురంధర్ ఇప్పుడు రికార్డులకు మారుపేరుగా మారింది. మొదటి భాగం సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు సీక్వెల్ సినిమా రిలీజ్ అయిన వేళ మరిన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా హీరో రణ్వీర్ సింగ్ బాలీవుడ్లో షారుఖ్ పేరుతో ఉన్న రికార్డును అందుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 2 ఏళ్ల క్రితం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక అద్భుతం జరిగింది. 5 ఏళ్ల విరామం తర్వాత హిందీ ఇండస్ట్రీకి తిరిగొచ్చాడు షారుఖ్. అయితే ఒకే ఏడాదిలో 3 కొత్త చిత్రాలు విడుదల చేశాడు. అవే పఠాన్, జవాన్, డంకీ మూవీస్. వీటిల్లో పఠాన్, జవాన్ బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి షారుఖ్ ను మరోసారి నెంబర్ 1 చైర్ పై కూర్చోబెట్టాయి. ఇప్పుడు దురంధర్ 2 రణ్వీర్ సింగ్ కూడా సేమ్ రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఈ సినిమాకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ చూస్తూ ఉంటే సీక్వెల్ సినిమా కూడా మొదటి భాగం దారిలో 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దురంధర్ 1 వరల్డ్ వైడ్ గా 1300 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే కేవలం హిందీ వర్షన్ మాత్రమే ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయపరిచింది. కానీ సీక్వెల్ పాన్ ఇండియా వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. రికార్డు కలెక్షన్స్ తో దురంధర్ 2 విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. షారుఖ్ తర్వాత రణ్వీర్ బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.